కృష్ణుడు తీసుకొస్తే ఈ అవధాన పారిజాతాన్ని మా అభినవ కృష్ణదేవరాయలు మా దత్తాత్రేయ శర్మ అన్నయ్య గారు అజరామరం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలపడానికి 4వ శిబిరమే సాక్షిభూతం. తర్వాత శతావధాని అవధాన విద్వన్మరాల ఆముదాల మురళి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అవధాన విద్యా వికాస పరిషత్తు నిన్న మొన్న ప్రారంభమైనట్టుంది. 4వ సంవత్సరంలోకి వచ్చేసాం. మొదటి అవధానం శిక్షణ శిబిరంలో అవధానం చేసినటువంటి సాహిత్తు 25-30 అవధానాలు దగ్గరికి వచ్చేసాడు. అట్లాగే ఆ తర్వాత బోరెల్లి హర్ష 20 దాటాడు అవధానాలు. ఉమామహేశ్వరరావు 20 అవధానాలు దాటాడు. అందరూ 25 అయిపోయినటువంటి స్థితికి వచ్చేశారు. అదేవిధంగా సుధన్వ చదువుకుంటూనే వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు నేరుగా కానీ అంతర్జాల మాధ్యమం ద్వారా కానీ వాళ్ళు చక్కగా అవధానాలు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే వాళ్ళందరూ కూడా చక్కగా పాఠాలు విని వాటిని ఆచరించి వాళ్లకు గుర్తుండే ఉంటుంది. గురువుగారు మొట్టమొదటి అవధాన శిబిరంలోకి వచ్చి వారిని ఆశీర్వదించినటువంటి విషయం అంతా కూడా ఆ ఆశీర్వాద బలం చేత వారిచ్చేటువంటి ప్రోత్సాహం మామూలుగా ఉండదు. ఆ ప్రోత్సాహం చేత ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు 3 శిబిరాలు 6 అవధానులు అన్నట్టు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అటువంటి ఈ శిబిరానికి, ఈ 4వ శిబిరానికి ఈరోజు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు పెద్దలు విచ్చేయడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. వారు పాండవ మధ్యములు లాంటి వారు. ఎందుకంటే పద్మశ్రీ మొట్టమొదట డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారికి వస్తే అవధాన రంగంలో ఉత్తర పల్గొని నక్షత్రంలో అది కూడా సరిగ్గా సరిపోయింది. 2వ పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి వస్తే 3వ పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపండి శర్మ గారికి వస్తే ఆ విధంగా వారు పద్మశ్రీలో పాండవ మధ్యముల్లాగా మధ్యములైనారు. అది పద్మశ్రీనే కానీ పద్మవ్యూహం కాదు. ఒకవేళ పద్మవ్యూహమైనా వారు అర్జునులు. ఉత్తర పల్గొని నక్షత్రం, ఏమి ఇబ్బంది లేదు. ప్రవచన కిరీటి. ప్రవచనాల గురించి మనం మాట్లాడే అంత మన స్తోమత లేదు. మనం దాని గురించి చెప్పకూడదు. ఎందుకంటే ప్రవచనాన్ని సామాజికం చేసినటువంటి మొట్టమొదటి ప్రవాచకులు గరికపాటి వారు. 1000 మంది ఉండేటువంటి సభలో ఒక 200 మందిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడేటువంటి ప్రవచనాలు జరుగుతున్న రోజుల నుంచి 1000 మంది ఉన్నటువంటి సభలో 999 మందికి ఉపయోగపడేటువంటి మాటలు చెప్పేటువంటి ప్రవచనాలు ఈరోజు జరుగుతున్నాయి అంటే దానికి ఆ సంస్కారాన్ని ప్రవచనాలకు ఇచ్చినటువంటి వారు గరికపాటి వారు. వ్యక్తిగతంగా వారు 2008వ సంవత్సరంలో నేను అవధానాలు చేయాలని అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంలో వారు భువన విజయం వేయడానికి వస్తే నేను పద్యం చెప్పగలుగుతున్నాను కానీ ధారణ చేస్తానా లేదా అని నాకు సందేహం ఉందని వారిని అడిగినప్పుడు వారు ఏమన్నారంటే, మిత్రమా, మీరు బజార్కి వెళ్ళారు, 4-5 రకాల వస్తువులు కొనుక్కొని రావాలనుకున్నారు. అందులో మీ ఇంట్లో వాళ్ళ కోసం తీసుకురావాల్సినటువంటి మందులు కూడా ఉన్నాయి. ఈ 4-5 రకాల వస్తువుల్లో మీరు ఏదైనా మర్చిపోతారు కానీ తీసుకురావాల్సినటువంటి మందుల్ని మర్చిపోతారా అని అడిగారు. లేదు, మర్చిపోమండి అని చెప్పన్నా. అంతే, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి సాధనతో మొదలు పెట్టారంటే అది సాధ్యం అవుతుంది అని చెప్పన్నారు. ఆ సాధనాత్ సాధ్యతే సర్వం అనేటువంటి మన ట్యాగ్ లైన్తో, స్లోగన్తో మనం అవధాన విద్యా వికాస పరిషత్తు ప్రారంభం చేసుకున్నాం. ఆ మాట వారు నాకు ఆ రోజు చెప్పడంతో ధైర్యం చేసి అవధాన రంగంలోకి వచ్చాం. మరొక్క మాట కూడా చెప్పాలి. శతావధానం 100 అవధానాలు చేసిన తర్వాత నాకు శతావధానం చేసేటువంటి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు 75 పద్యాలు ధారణ చేయగలమా లేదా అని సందేహం వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ వారికి ఫోన్లో సంప్రదిస్తే
వారు ఏమన్నారంటే, వారు ఏ ప్రణాళికతో శతావధానాల్లో ధారణ చేస్తారో ఆ ప్రణాళికనంతా నాకు చెప్పి, ఆ తర్వాత అప్పటి వరకు వారి పుస్తకాలన్నీ కూడా, వారి అవధాన పుస్తకాలన్నీ కూడా నాకు పంపించి, వీటిని ఒకసారి చూసుకోండి, మీకు ఉపయోగపడతాయని చెప్పి ఆశీర్వదించినటువంటి వారు. వారి ఆశీర్వాదంతో, ఆ ధైర్యంతో ఆ తర్వాత 6 శతావధానాలు చేయగలిగాను. ఇప్పటికి 233 అష్టావధానాలు చేయగలిగాను. ఇంతకాలం తర్వాత సరస్వతీదేవి కృపచేత సరస్వతి ఒళ్ళో కూర్చున్నటువంటి భావనతో ఈరోజు ఆనందంగా ఉంది, మనసంతా ఆనంద తుందిలంగా ఉంది. ఇటువంటి వేదికను పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన అవధాన విద్యా వికాస పరిషత్తుకు శతదా సహస్రదా కృత ప్రణామున్నై. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అవధాన వికాస పరిషత్ ఇక్కడ